అతిపెద్ద బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి. నాగబాబుకి రాజ్యసభ సీట్ ఇవ్వడానికి సూత్రప్రాయంగా బీజేపీ అంగీకరించిందా అనే చర్చ అయితే నడుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం విజయసాయిరెడ్డి రాజీనామాతో ఒక సీటు ఖాళీ అయిన నేపథ్యంలో ఇది బీజేపీ ఖాతాలోకి వెళ్తుంది అని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఆ సీటు ఒక రకంగా జనసేన కోసం త్యాగం చేయబోతుంది అనేది వాస్తవానికి ఇంకొక 2-3 నెలలు ఆగితే, అంటే మరొక 2-3 నెలలు అంటే 15 నెలలు అనుకోండి, 2026 జూన్లో మరొక 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతాయి. ఖచ్చితంగా అందులో భారతీయ జనతా పార్టీకి కూడా దగ్గుతాయి. ఇటువంటి నేపథ్యంలో ఒక్క సీటు ఖచ్చితంగా జనసేన కోసం త్యాగం చేయడానికి సిద్ధపడుతుంది అనేది. అంటే ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి సీటు త్యాగం చేస్తారా, లేదంటే ఇంకో 15 నెలలు ఆగిన తర్వాత ఖాళీ అవ్వబోయే సీట్లలో ఉంచి ఒక సీటు త్యాగం చేస్తారా అనేది. కాకపోతే జనసేనకైతే ఒక సీటు ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించింది భారతీయ జనతా పార్టీ అనే ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తానని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. కానీ నాగబాబు గారికి ఎక్కువ రాజ్యసభకు వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తున్నారట. 2028 జూన్ దాకా పదవీ కాలం ఉన్న ఈ ఎంపీ సీట్ను ఆయన బలంగా ఆశిస్తున్నారు అనేది. నాగబాబుని ఒక రకంగా మంత్రిగా తీసుకుంటామని చంద్రబాబు ఆ మధ్యన ప్రకటన చేసినా ఇప్పుడప్పుడే తొందర ఏం లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారే చెప్పిన నేపథ్యంలో అంటే ఆయనకి మనసులో రాజ్యసభకు వెళ్ళాలనే ఉంది, రాజ్యసభ ఎంపీగా కొనసాగాలనే ఉంది, రాజ్యసభ సభ్యులుగా కొనసాగాలనే ఉందట నాగబాబు గారికి. అలాగే ఒక్కరు కూడా ఇప్పుడు జనసేన నుంచి రాజ్యసభ ఎంపీగా లేరు కాబట్టి ఆ ఛాన్స్ ఖచ్చితంగా నాగబాబు గారికి ఇప్పించుకునే ఆలోచన కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఆ దిశగా పావులు కదుపుతున్నారు అనేది. ఏది ఏమైనా ఇప్పటికి ప్రస్తుతం అయితే ప్రకటన అయితే ఉంది, ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఇటు క్యాబినెట్లో తీసుకుంటామని బాబు గారు ఇచ్చిన ఆఫర్, అలాగే బీజేపీ అంగీకరిస్తే రాజ్యసభలో కూడా త్వరలో వెళ్ళే అవకాశం. కాకపోతే దానికి దేనికైనా సరే కొంచెం టైం పడుతుంది అనేది. పవన్ కూడా తన సోదరుడు జాతీయ రాజకీయాల్లో ఉంటేనే బాగుంటుందని అనుకుంటున్నారట. మొత్తానికి బీజేపీ త్యాగం చేసి నాగబాబుకి ఈ సీట్ ఇస్తుంది అనే ప్రచారం అయితే జరుగుతుంది. అదే కనుక జరిగితే జనసేన నుంచి కూడా రాజ్యసభ సభ్యుల్లో ఒకరు ఉంటారు. అది కూడా నాగబాబు ఉన్నారంటే ఇంకా మెగా ఫ్యామిలీ నుంచి ఒకరు రాజ్యసభలో ఉన్నట్టే.